హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఈరోజు మా విలేజ్‌లో మార్కెట్ జరిగితే 10 రూపీస్‌ది బెండకాయ గింజల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. ఈ ప్లేస్‌లో మొన్న మేము ఉల్లినారు పెట్టినామండి. కానీ అది సరిగ్గా మొలవలేదు. మొత్తం చచ్చిపోయింది. ఆ ప్లేసు ఉత్తగా ఎందుకు ఉండాలని నేనైతే కూరగాయ గింజలు పెడదాం అనుకున్నా. అందుకే ఈరోజు మార్కెట్లో అయితే ఒక బెండకాయ గింజల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. దాన్నే ఇప్పుడు ఒక్కొక్క గింజనైతే ఇక్కడ పెడుతున్నాను. ఇలా ఒక్కొక్కటి ఇలా కట్టెతో కొంచెం ఇట్లా హోల్ లాగా చేసి పెడుతున్నానండి. బెండకాయ గింజలు అయితే పెట్టేశానండి. పెట్టేశాను. సైడ్కి అయితే మీకు కొంచెం మెంతి కూర అయితే కనిపిస్తుందండి. అదైతే కోళ్ళు మొత్తం పొడుచుకొని తిన్నాయి. అసలు కర్రీ వండుదాం అనుకున్నా కానీ అది కర్రీ వండడానికి అయితే వీలుగా లేదు. మొత్తం కోళ్ళు అయితే బాగా పొడి చేసుకొని తిన్నాయి. నెక్స్ట్ వస్తున్నాయండి కోళ్ళు చూడండి మొత్తం తవ్వడానికి. కానీ ఇంకా నేను ఉన్నా అని అవి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. కోళ్ళు అయితే బాగా మా పక్కింటి వాళ్ళకైతే ఉన్నాయి. అవి అయితే మొత్తం వచ్చి మా ఇంటి దగ్గరనే ఎగురుతున్నాయి బాగా. ఇంకా బెండకాయ గింజలు అయితే పెట్టడం అయితే అయిపోయిందండి. బెండకాయ గింజలు పెట్టిన తర్వాత నేనైతే ఈ ధనాలు అయితే ఎప్పుడో ధనాల పొడి గరం మసాలాకని తీసుకొచ్చాను. కానీ పట్టలేదు, కొంచెం మసాలా ఉండే. అందుకని అందులోకి వెళ్ళి కొన్ని ధనాలు అయితే తీసేసి కొత్తిమీర అలుకుదామని అయితే చూసిన. అందుకనే కాసేపు కొంచెం ఎండకు పోసేసిన. తర్వాత ఈ ధనాలను ఇలా ఎడమకాలి చెప్పుతో రాకి పోస్తే మంచిగా మొలుస్తుందట మా అత్తమ్మ చెప్పింది. అందుకని ఇలా ఎడమకాలి చెప్పుతో బాగా రాకుతున్నా. వీటిని మంచిగా రాకేసి కొంచెం బాగా ఇలా వక్కలు వక్కలుగా కావాలి, గింజలు ఉండొద్దు. ఇలా వక్కలు వక్కలు అయ్యేదాకానైతే రాకేయాలి. ఇలా రాకిన తర్వాత ఇలా అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మంచిగా దగ్గరికి ఇట్లా అనుకొని అయితే తీసుకుంటున్నాం. ఇలా మొత్తం రాకిన ధనాలు మొత్తం ఒక దగ్గరికి తీసేసుకున్న తర్వాత మేము ఎల్లిమడి పెట్టినాం కదా అండి, వాటికైతే సైడ్కి ఇలా పెట్టేద్దాం అనుకుంటున్నా. అందుకనే వీటినిగా తీసుకెళ్ళి సైడ్కి అయితే ఇలా పెట్టేస్తా. ఇదే అండి ఉల్లిమడి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఈ ఉల్లిమడికి ఇలా సైడ్కు అలా కొంచెంగా వేసుకుంటూ ఇలా కట్టె పుల్లతో ఇట్లా హోల్లాగా వేసి అందులో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇంకా మంచిగా కొత్తిమీర అయితే మొలుస్తుంది. మంచిగా మనం ఏ కర్రీలోనైనా ఫ్రెష్గా అప్పుడే దింపి వేసుకోవచ్చు. నేనైతే కొన్ని ధనాలు వద్దాం అనుకున్నా, కానీ అనుకోకుండా అవి చాలా ధనాలు అయిపోయినాయి. ఇంకా వాటిని అన్నిటిని ఏం చేద్దామని అయితే ఇంకా ఎల్లిమడి మొత్తం పెట్టేస్తున్నా. ధనాలు అయితే రాకిన తర్వాత చాలానే అయ్యాయండి. ఇంకా ఎల్లిమడికి మొత్తం సైడ్కి ఇలా గ్యాప్ ఉన్న ప్లేస్లలో మొత్తం ఇట్లా కొన్నిగానైతే పోసేసి పెట్టేశాను. ఇలా పెట్టిన తర్వాత కొంచెం ఇట్లా జల్లించినట్టుగా వాటర్ పట్టాలి. మనం ఎప్పుడైనా సరే కూరగాయ గింజలు పెట్టిన తర్వాత కూడా కొంచెం వాటర్ చల్లాలి, అవి తొందరగా మొలుస్తాయి అన్నట్టు. ఇంకా డైలీ వాటర్ పడితే మంచిగా మొలుస్తాయి కూరగాయ గింజలు ఏవైనా. మాకు వాటర్ ఫెసిలిటీ బాగానే ఉంటుంది కాబట్టి నేనైతే నీళ్ళు బాగానే పడతా, డైలీ పడతా. ధనాలు అయితే పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. పెట్టడం అయితే చాలా టైమే పట్టింది. చూపించడం మాత్రం 2-3 నిమిషాలలో పడుతుంది, కానీ పెట్టడం మాత్రం 2-3 గంటలు పడుతుంది. ఇవాళకంతే ఇదేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని అయితే కొట్టడం మర్చిపోకండి. బాయ్.